హలో గైస్, ఈరోజు మాకు చాలా బాధాకరమైన రోజు అండి. రియల్గా చెప్పాలంటే ఈరోజు మా హస్బెండ్ రిటైర్మెంట్ డే అనమాట. ఆయన వైజాగ్ స్టీల్ ప్లాంట్లో 37 ఇయర్స్ వర్క్ చేశారండి. ఇక మార్చ్ 31st రిటైర్మెంట్. అది ప్రతి ఒక్క ఎంప్లాయీకి తప్పదండి రిటైర్మెంట్ అనేది. కానీ మనం అంత ఇన్ని సంవత్సరాలు ఒక సంస్థ మీద ఆధారపడి మనం బతకడము, ఆ సంస్థకు దూరం అవ్వడము చాలా బాధగా ఉంటుందండి. ఇవన్నీ కూడా నేను డైరెక్ట్గా చెప్పలేకపోయాను. మొన్న మేము సండే రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా చేసుకున్నాము. కానీ అందరి ముందు మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. రియల్గా మాకేంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంటు ఇది రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ అండి. ఇది ఓన్లీ వన్ ప్లాంట్ అనమాట మన ఇండియాలో. ఇది సపరేటు స్వయం ప్రతిపత్తి గల సంస్థ. దాని గురించి మాకు ట్రాన్స్ఫర్స్ కూడా లేవండి. మేమందరం కూడా ఒకే చోటన స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో మంచి ఎన్విరాన్మెంట్లో ఉన్నాము. 37 ఇయర్స్ ఇన్ సర్వీస్. అయితే మా మ్యారేజ్ అయ్యి 33 ఇయర్స్ అండి. 33 ఇయర్స్ నుంచి మేము స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లోనే ఉంటున్నాము. ఈ ఎన్విరాన్మెంట్లో అలవాటు అయిపోయి ఇప్పుడు బయటకు వెళ్ళాలంటే కూడా చాలా బాధగా ఉంటుంది. మా హస్బెండ్ కూడా ఆయన డిపార్ట్మెంట్కి దూరం అవడం ఆయన చాలా బాధపడుతున్నారు. రియల్గా చెప్పాలంటే బయటికి కనిపించట్లేదు, కానీ ఆయన చాలా బాధపడుతున్నారండి. ఆయనకి వర్క్ అంటే చాలా ఇష్టం అనమాట. ఆయన ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చారు, వ్యవసాయదారుల కుటుంబం నుంచి. ఆయనకి ఒక 100 రూపాయలు కష్టపడితే ఎలా వస్తుందో ఆయనకి తెలుసండి. అందుకని ఇక్కడ ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్లో నాకు జాబ్ వచ్చింది, దీన్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు అనేవాళ్ళండి. జాబే ఫస్ట్ ప్రయారిటీ నాకు. వర్క్ ఈజ్ వర్షిప్ అనేవాళ్ళు అనమాట. వర్క్ తర్వాతే నాకు ఏదైనా అనేవాళ్ళు. ఫ్యామిలీ కంటే కూడా ఆయన వర్క్ని ఎక్కువ ఇష్టపడేవాళ్ళు అండి. వర్క్ తర్వాతే మేము అన్నట్లు ఉండేవాళ్ళు. ఆయన అంత కష్టపడి చాలా డెడికేషన్గా వర్క్ చేశారండి. ఆయన ఎఫ్ఎండి అనే డిపార్ట్మెంట్లో చేస్తారనమాట. అక్కడ బుల్డోజర్స్, డంపర్స్, క్రేన్స్, హెవీ వెహికల్స్ ఉంటాయండి. అవి హెవీ వెహికల్స్ అన్నీ కూడా ఈ లోడింగ్ అన్లోడింగు చేస్తాయండి ప్లాంట్లో. అది చాలా ఇంపార్టెంట్ రోల్ అన్నమాట ప్లాంట్కి. దాంట్లో ఈయన మంచి పేరు తెచ్చుకున్నారండి. అది కూడా మాకు చాలా సంతోషం. అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేశారు ఈయన్ని. వెళ్ళిపోతుంటే కూడా రియల్గా హార్ట్ఫుల్గా అందరూ బాధపడ్డారండి. రేపటి నుంచి మేము ఎలా వర్క్ చేయాలి, వర్కింగ్ స్టైలు మారిపోతుంది, ఎన్విరాన్మెంటు మారిపోతుంది. అంటే ఒక్క వర్క్ గురించే కాదండి, హెల్త్ గురించి, ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీ వాల్యూస్ గురించి, యోగా, మెడిటేషను, అంటే ఆయనకి తెలిసిన అన్ని విషయాలు అందరితోనూ పంచుకోవాలండి. ఆయనకున్న అది వీక్నెస్ అనుకోవాలో స్ట్రెంగ్త్ అనుకోవాలో తెలియదండి. ఆయనకి మనుషులంటే చాలా ఇష్టం అండి. డబ్బు కాదు మనుషులే ప్రధానం అంటారండి ఆయన. ఈ రోజుల్లో అలా లేదు, డబ్బులే ప్రధానంగా ఉన్నారు. కానీ ఆయన రివర్స్లో ఉంటారండి. డబ్బులు కాదు మనుషులే ప్రధానం అంటారనమాట. దాని గురించి ఈరోజు చాలా బాధగా ఉందండి మాకు. అంటే ఇక్కడి నుంచి మేము ఇప్పుడే వెళ్ళంగానండి ఆయన ప్లాంట్కి దూరం అయిపోయారనమాట. ఆయన డిపార్ట్మెంట్కి, ప్లాంట్కి రేపు నుంచి వెళ్ళరు. ఇది ఒక్కరోజే ఫైనల్ డే. ఇంకా సన్మాన కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయండి 3 డేస్ నుంచి. కొంచెం బాధగా ఉందండి. కొంచెం కాదండి, చాలా బాధగా ఉంది. కొంచెం కాదు. మా పిల్లలు చదువుకోవడం కానీ మంచి ఎన్విరాన్మెంట్లో మంచిగా పెరిగారండి ఇద్దరు. మా పాప ఎస్బీఐలో ఆఫీసర్గా చేస్తుంది, మా పెద్ద పాప. చిన్న పాప వచ్చి హోమియోలో పీజీ సైకియాట్రీ చేసిందండి. ఇద్దరు పిల్లలు లైఫ్ ఇలా సెటిల్ అవ్వడానికి కానీ అందరూ వైజాగ్ అంటే అది ఒక భూతల స్వర్గం అండి. ఇంకా అంటే విశాఖపట్నం అంటేనే ఒక భూతల స్వర్గం. దాంట్లో ఇంకా మా స్టీల్ ప్లాంట్ అంటే ఇంకా అది సపరేట్ అండి. స్టీల్ ప్లాంట్ అంటే ఇంకా అది ఇంకా చాలా బాగుంటుందండి. ఇంకా అది అంటే వచ్చి అనుభవిస్తేనే ఇది తెలుస్తుందండి.
మా రిలేటివ్స్ అందరూ కూడా, దగ్గర వాళ్ళు దూరం వాళ్ళు కూడా అందరూ వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళండి. ఇంకా మా ఫాదర్ అయితే చెప్పక్కర్లేదండి అసలు. ఇంకా మా ఫాదర్కి అయితే మా టౌన్షిప్ అంటే చాలా చాలా ఇష్టం అండి ఆయనకి. నా మ్యారేజ్ అయిన తర్వాత ఆయన లైఫ్లో సగం 3/4 సగం కాదండి, ఇంకా ఎక్కువే నా దగ్గరే గడిపారు ఆయన. ఎందుకంటే ఆయనకి ఈ ఎన్విరాన్మెంట్ అంటే అంత ఇష్టం అండి. ఇక్కడ చాలా బాగుంటుందన్నమాట. అంటే బయట వాతావరణానికి మా వాతావరణానికి 5 degrees హీట్ ఇక్కడ తగ్గుతుందన్నమాట. ఎందుకంటే మాకు అంతా కూడా ఇక్కడ ప్లాంటేషను ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పొల్యూషను, ప్లాంట్ చాలా పెద్ద ప్లాంట్ కదండి, అది పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది. అందుకని ఆ పొల్యూషన్ కంట్రోల్కి మాకు అక్కడ వాళ్ళు ఎన్ని మిలియన్ టన్స్ అయితే ఉక్కు ఉత్పత్తి చేస్తారో అన్ని మిలియన్ టన్స్ మనకు ప్లాంట్లో కానీ టౌన్షిప్లో కానీ మొక్కలు ఉండాలండి. అగ్రో ఫారెస్ట్ ఉంటుంది అనమాట. అది వాళ్ళు ఒక టార్గెట్గా పెట్టుకున్నారండి. స్టార్టింగ్ నుంచి కూడా మాకు మొక్కల మీద అంత కాన్సన్ట్రేషన్ చేస్తారండి. అందుకని మాకు బయటికి గాజువాక్కి మాకు కూడా ఒక 5 degrees మాకు టెంపరేచర్లో డిఫరెన్స్ ఉంటుందండి. మాకు చాలా బాగుంటుందండి ఇక్కడ వాతావరణం. మాకు స్కూల్స్ కానీ, హాస్పిటల్ కానీ, తర్వాత టెంపుల్స్ కానీ, అసలు ఇక్కడ ఎన్విరాన్మెంటే వేరండి. ఎక్కడా కూడా ఎంత గ్రేట్ ఎన్విరాన్మెంట్ ఎక్కడా ఉండదండి, ఇండియాలోనే ఎక్కడా ఉండదండి. నేను బల్లగుద్ది చెప్తాను, అంత బాగుంటుందండి మా ప్లాంటు. కాకపోతే మేము మిస్ అయిపోతున్నాం ఇంకంతే. అంటే ఇదే ఎన్విరాన్మెంట్లో ఉంటామండి, కొంతకాలమైనా ఉంటాము. కానీ ఎలా అయినండి, వర్కింగ్ వేరు, వర్క్ లేనప్పుడు వేరండి. అది మాత్రం మేము చాలా మిస్ అవుతాం, నేను, మా హస్బెండ్, మా పిల్లలు. అసలు యాక్చువల్గా అయితే ఈయన 5 years బ్యాకే నేను మా పాపతో పాటు ఉండేదాన్ని అండి, తను జాబ్ వలన. అప్పుడు నేను ఒక్కడనే కదా, ఎందుకు బయటకు వెళ్తానన్నా కూడా మా పాప ఒప్పుకోలేదు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, ఎందుకు మీరు ఇది ఇంత గొప్ప ఎన్విరాన్మెంట్ బయటకు వెళ్ళి బయట ఒంటరిగా ఉండాలి డాడీ, వద్దు మీరు ఇక్కడే ఉండండి, మనకి ఇక్కడే బాగుంటుంది అని చెప్పేసి కూడా వెళ్ళనివ్వలేదండి. అలాగా ఇక్కడే ఉండిపోయామండి. 33 years నుంచి మేము పూర్తిగా టౌన్షిప్లోనే ఉండిపోయామండి. మాకు చాలా చాలా మెమరీస్ అండి, ఇంకా ఇన్ని మెమరీస్ కాదండి, ఇక్కడ చాలా చాలా మెమరీస్ ఉన్నాయండి. ప్లాంట్లో బయట చాలా మెమరీస్ ఉన్నాయి మాకు. ఈ రోజుతో ఈ బంధము తెగిపోయినట్లేనండి. ప్లాంట్తో మాకున్న బంధం తెగిపోయిందనమాట. మాకు చాలా ఇచ్చిందండి ప్లాంటు. నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదండి నాకు. ఇదంతా కూడా నేను మా రిటైర్మెంట్ ఫంక్షన్లో చెప్దాం అనుకున్నాను, కానీ నేను చెప్పలేను, మాట్లాడలేను. ఎంత ఎమోషనల్గా నేను అక్కడ అందరి ముందు మాట్లాడలేనని చాలా కంట్రోల్ చేసుకున్నానండి ఆ రోజున. ఈయన వర్క్ విషయంలోనే కాదండి, మనిషిగా కూడా చాలా మంచి ఆయన. వాళ్ళు వీళ్ళని లేదండి, అందరూ మన వాళ్ళే అనుకుంటారు. ఈయన మా ఫాదర్ని, మదర్ని కూడా చాలా బాగా చూసేవాళ్ళండి. మా నాన్నగారికి ప్రతిరోజు కూడా ఆయన జేబులో డబ్బులు ఉన్నాయో లేవో అని చెక్ చేసి ఆయన డబ్బులు పెట్టి డ్యూటీకి వెళ్ళేవాళ్ళండి. అంత బాగా చూసేవాళ్ళండి. అది మాత్రం నేను ఎప్పటికీ తీర్చుకోలేనండి. కాకపోతే రేపటి నుంచి ఆయనే ఎలా ఉంటారో, ఈ వర్క్ అలవాటైపోయింది, ఆయన ఎలా ఉంటారు వర్క్ లేకుండా అని చెప్పేసి ఫీలింగ్ అండి. అంతకుముందు అయితే ఎప్పుడైనా ప్లాంట్లోకి వెళ్ళడం కుదిరేదండి. ఇప్పుడు అలా ప్లాంట్లోకి వెళ్ళడం కూడా, రిటైర్డ్ ఎంప్లాయీస్ వెళ్ళడం కూడా చాలా టఫ్ అయిపోయిందండి. టఫ్ అయిపోయి ప్లాంట్లోకి కూడా వెళ్ళాలి అని అంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జరుగుతున్నాయండి. అంటే ఎంప్లాయీస్కి కూడానండి, బయట వాళ్ళని ఓకే ఎప్పుడు స్ట్రిక్ట్గానే ఉండాలండి బయట వాళ్ళకి. ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్కి కూడా ఏమన్నా సలహాలు సూచనలు ఇద్దామన్నా, లోపలికి వెళదామన్నా కూడా కొంచెం టఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయండి. కాకపోతే ఈయన చెప్పారు ఫోన్ ద్వారా అయినా కూడా, నేను కాంటాక్ట్లో ఉంటాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి అని. వీడియో కాల్ కూడా చేసి మీరు మాట్లాడినా కూడా ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను అని.
అంటే మెయిన్గా ఈయన ఏంటంటే డంపర్స్ చేస్తారండి. డంపర్స్ అని హెవీ వెహికల్, దాని ఇంజిన్తో సహా ఈయనకి అంటే ఆల్ అండి దాని గురించి అనమాట. ఆ వెహికల్ గురించి ఇంకా ఈయనకి తెలియంది లేదండి. అలా పర్ఫెక్ట్ అయిపోయారనమాట వర్క్లో. అందుకని డిపార్ట్మెంట్లో కొలీగ్స్ కూడా ఆ లోటు కనిపిస్తుంది రేపటి నుంచి ప్రతి విషయంలోనేనండి. ఓన్లీ చెప్పాను కదండి, ఆ మధ్యాహ్నం భోజనం అయితే వాకింగ్ చేసేవాళ్ళట. ఈవినింగ్ కంపల్సరీ వాకింగ్ చేస్తారండి, 1 అవరు 6కి. కానీ అక్కడ కూడా భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేసేవాళ్ళట. అందరికీ హెల్త్ టిప్స్ చెప్పేవాళ్ళంట, పిల్లల్ని ఎలా చూసుకోవాలని చెప్పేవాళ్ళంట, ఫైనాన్షియల్ మ్యాటర్స్ చెప్పేవాళ్ళంటండి, అన్నీ చెప్పేవాళ్ళట. తర్వాత ఈరోజు వాళ్ళ బాస్ చెప్తున్నారు, నేను ఒక చిన్న ఎల్ఐసి ఏజెంట్గా వర్క్ చేశానండి ఒక 10-15 ఇయర్స్. చిన్న అండి, ఒక 10 పాలసీస్ మాత్రమే ఇయర్లీ ఇచ్చేవాళ్ళం. మా రిలేటివ్స్లో కొంతమంది, లేదంటే ఈ డిపార్ట్మెంట్లో. అయితే అది చెప్పేటప్పుడు కూడా ఈయన ఏం చెప్పేవాళ్ళు అంటే అండి, ఆ పాలసీలో ఉన్న లోటుపాట్లన్నీ చెప్పేవాళ్ళటండి. రియల్గా అయితే ఏజెంట్స్ ఎవరు కూడా లోటుపాట్లు చెప్పరండి. మీకు ఏది ఎక్కువ వస్తుందో అదే చెప్తారు, కానీ దాంట్లో లోటుపాట్లు చెప్తే మనకి పాలసీ ఇవ్వరని లోటుపాట్లు చెప్పరండి. కానీ ఈయన మాత్రం ఒక పాలసీ గురించి చెప్తూ దాని లోటుపాట్లు అవి కూడా వాళ్ళకి వివరించి చెప్పేవాళ్ళట. వీళ్ళ బాస్ ఈరోజు అదే చెప్తున్నారు. ప్లస్ ఏ విషయం గురించి అయినా కూడా మాట్లాడాలి అంటే, మీకు టైం ఉంటే నేను మీతో మాట్లాడతాను సార్ అని పర్మిషన్ తీసుకునేవాళ్ళట. అలాగా చాలా మంచి వ్యక్తి అని మాత్రం ఆయన చాలా పేరు తెచ్చుకున్నారండి ప్లాంట్లో మాత్రం. నాకు అది మాత్రం చాలా హ్యాపీగా ఉంది. చాలా గ్రాండ్గా మాకు సెండ్ ఆఫ్ ఇచ్చారండి. 29న ఒకసారి జరిగింది, 30th ఒకసారి జరిగిందండి, 28th 29th జరిగిందండి, 2 టైమ్స్. ఈరోజు ఫైనల్ డే 31st జరిగిందండి. మాకు గ్రాండ్గా సెండ్ ఆఫ్ ఇచ్చారండి అందరూ కూడా. ఈయన దగ్గర వర్క్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారండి. ఈయన కూడా వాళ్ళ దగ్గర వర్క్ నేర్చుకుని కూడా ఉన్నారు. అలాగ అంటే ఏ విషయమైనా ఈయన చిన్నవాళ్ళ దగ్గర చిన్నవాళ్ళని అడగడం అనేది నామోషిగా ఫీల్ అయ్యేవాళ్ళు కాదండి. నాకు తెలియని విషయం ఎవరి దగ్గరైనా నేర్చుకోవచ్చు అనేవాళ్ళండి. ఈయన చాలా కష్టపడి చదువుకున్నారండి పాపం. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత పాలిటెక్నిక్ కూడా చేశారు. కొన్ని ఫైనాన్షియల్స్ క్రైసిస్ వలన ఆయన బీటెక్ చేయలేకపోయారండి. ఆయన డ్రీమ్ అది, కానీ ఏమోనండి ఆ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అవ్వలేదు. ఇంకా చదువు అంటే కూడా చాలా పిచ్చండి, అంతా ఇంత ఇష్టం కాదండి చదువు అంటే కూడా. అదే మా పిల్లలకు కూడా వచ్చిందండి. అంటే రియల్గా నేను కూడా బాగా చదువుకునేదాన్ని అండి. నాకు కూడా చదువు అంటే చాలా ఇష్టము. నేను కూడా డిగ్రీ గ్రాడ్యుయేట్ని, కాలేజ్ ఫస్ట్ కూడా వచ్చానండి నేను. అలాగే ఈయన కూడా ఒక్కోసారి ఏంటంటే వేరు వాతావరణంలో పెరిగి కూడా 7 సంవత్సరాలు 6 నెలలు సావాసం చేస్తే వీళ్ళు అవుతారంటారు చూసారా, ఆ టైపులో ఈయన నేను కూడా చెప్పాలంటే వేరు అంటే పూర్తిగా ఆపోజిట్ అండి. నార్త్ పోలు సౌత్ పోలు ఆ టైప్లో, తూర్పు పడమర టైప్లో పెరిగిన వాతావరణం. కానీ చాలా విషయాలు ఇద్దరం ఒకేలాగా ఆలోచిస్తామండి, ఎందుకో తెలీదు. చాలా విషయాలు ఒకేలా ఆలోచిస్తామండి. ఫ్రెండ్స్ కావాలి, డబ్బులు ఇంపార్టెంట్ కాదు, రిలేషన్షిప్కి ఎక్కువ వాల్యూ ఇవ్వడము. అలాగా అంటే మన ఫ్యామిలీ మన పిల్లలని మనం బాగా చూసుకుంటామండి, అది కామన్. కానీ అలా కాదండి మేమిద్దరము. మన చుట్టుపక్కల వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి, వాళ్ళు ఎవరిని బాధ పెట్టకూడదు, ఒక మాట అనకూడదు, వేరే విషయాల్లో కల్పించుకోకూడదు అనే టైపులో. మనల్ని ఇబ్బంది పెట్టినా కూడా తిరిగి మనం ఒక మాట అనకూడదు, వాళ్ళే తెలుసుకుంటారులే ఎప్పుడైనా అనే విధంగా ఇద్దరు మెంటాలిటీ ఒకేలా ఉంటుందండి, ఎందుకో తెలీదు. అంటే చాలా డిఫరెన్స్ అండి, పుట్టి పెరగడంలో చాలా డిఫరెన్సు. కానీ మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం ఇద్దరం ఒకేలా ఆలోచిస్తామండి. నా ఫ్రెండ్స్ను కూడా, నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ను కూడా ఆయన ఫ్రెండ్స్లా కన్వర్ట్ చేసేసుకున్నారండి ఆయన.
వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కూడా చాలా ఇష్టం అండి ఆయన అంటే. అంటే ఇంటికి వచ్చినా మేము అక్కడికి వెళ్ళినా కూడా ఆయన్ని కూడా చాలా బాగా చూస్తారండి నాతో పాటు. అంత ఇష్టమండి, అంత బాగా కలిసిపోతారనమాట. అంటే వాళ్ళ రిలేటివ్స్ కదా, వాళ్ళ ఫ్రెండ్స్ కదా, నన్ను దూరం చేసేయాలి, నేను వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళు నాకేం అవసరము అని అనుకోరండి. వాళ్ళను కూడా చాలా ఆయనలో ఓన్ చేసేసుకుంటారండి. అందుకని కూడా వాళ్ళందరికి కూడా చాలా ఇష్టం అండి ఈయనంటే. మా అబ్బాయి అంటారు, మా రామారావు గారు అంటారు, మా బావగారు అంటారు, మా అన్నయ్య అంటారు. అలా ఈయన కూడా వాళ్ళందరితోనేనండి నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరితో కూడా చాలా క్లోజ్గా మూవ్ అవుతారండి. అందరూ కూడా అందరూ వైజాగ్ వచ్చారంటే మా దగ్గరికి రాకుండా అసలు ఎవరు వెళ్ళరండి. కంపల్సరీ రావాల్సిందే, వచ్చి వాళ్ళు మాతో గడిపి వెళ్ళాల్సిందేనండి. అసలు వాళ్ళు వీళ్ళని కాదండి, ఎవరు వచ్చినా కూడా చాలా బాగా చూస్తారు. వైజాగ్ సిటీ చాలా బాగుంటుంది కదా, అందమైన సిటీ కదా. ఎవరు వచ్చినా కూడానండి, మాకు వెహికల్ లేనప్పుడు కూడా ఆయన వెహికల్ తీసుకుని మరి రెంట్కి తీసుకుని మరి ఫైనాన్షియల్ గురించి అస్సలు పట్టించుకునేవాళ్ళు కాదండి. ఫైనాన్షియల్గా మనం డల్ అవుతామేమో ఇలా ఖర్చు పెడితే అని ఏనాడో అనుకునేవాళ్ళు కాదండి. ఎవరైనా వస్తే వాళ్ళని బాగా చూసి పంపాలి అని చెప్పేసి అనుకునేవాళ్ళండి. ఎవరు అయినానండి, వాళ్ళైనా కూడా చాలా బాగా చూసేవాళ్ళండి. వాళ్ళ బ్రదర్స్ పిల్లల్ని అందరినీ కూడా చాలా బాగా చూసేవాళ్ళండి. ఆయన ఓన్ చేసేసుకుంటారన్నమాట. మా వాళ్ళని ఓన్ చేసేసుకుంటారండి, అంత పిచ్చండి ఆయనకి. ఇప్పుడు ప్లాంట్ని ఇంకా నన్ను డ్రాప్ చేసి వెళ్ళారండి. మార్నింగు సన్మానం జరిగింది ఇద్దరికి. ఇంకా మాకు మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయండి. ఆ మెడికల్ ఫెసిలిటీస్ కొంచెం తగ్గుతాయి. అవన్నీ కూడా బుక్స్ అవన్నీ మార్నింగు పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అవన్నీ ఇచ్చి మాట్లాడి మా ఇద్దరికి సన్మానం చేశారు. సరే అక్కడ బాగా హీట్ ఉంటుంది కదా అని నన్ను డ్రాప్ చేసి మళ్ళీ వెళ్ళారండి. ఆయన 5:30 వరకు డ్యూటీ అనమాట. ఇంకా 5:30కి అయిపోయిన తర్వాత ఇక ఆయన రేపటి నుంచి ఆయన లైఫ్ స్టైల్ అంతా మారిపోతుందండి. మార్నింగ్ 7కి లెగిసి డ్యూటీకి వెళ్ళాలి, క్యారేజీ పెట్టేసేయి, నాకు టైం అయిపోతుంది 37 ఇయర్స్ నుంచి డ్యూటీ చేస్తున్నా కూడా నాకు టైం అయిపోతుంది అదే మాట అండి. 8:45 లోపు గేట్ దాటేయాలండి. ఎప్పుడు ఈ 37 ఇయర్స్లోనూ ఆయన లేట్ కామర్గా ఎప్పుడు వెళ్ళలేదండి నాకు తెలిసి. ఎప్పుడో 1-2 సార్లు లేట్ అయితే కూడా వెనక్కి వచ్చేసారండి. డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక అరగంట తర్వాత గేట్ తీస్తారు కదా, రామారావు రా పర్లేదు అన్నా కూడా లేదు నేను రాను, ఇంక ఈరోజు లీవ్ రాసేయండి, సెలవు రాసేయండి, నేను రాను, అలా నాకు ఇష్టం ఉండదు అని చెప్పేసి వచ్చేసేవాళ్ళండి. వాళ్ళు అది కూడా మెన్షన్ చేశారు. అలాగా డ్యూటీకి అలాగా లేట్గా రావడం అనేది తెలీదు, అలా మేము రమ్మన్నా కూడా తను వచ్చేవాడు కాదు, లేట్ అయ్యింది అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు అలాగా అని చెప్పేసి వాళ్ళు కూడా మెన్షన్ చేశారు. అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఎఫ్ఎండి డిపార్ట్మెంట్ కొలీగ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈయన్ని చాలా బాగా సపోర్ట్ చేశారు ఇంతకాలం. ఈయనకి మధ్యలో హార్ట్ ఆపరేషన్ కూడా అయ్యిందండి, బైపాస్ అయినప్పుడు కూడా అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారండి, చాలా ఎంకరేజ్ చేశారు. దాని గురించే ఈయన మళ్ళీ అసలు హార్ట్ ఆపరేషన్ అయిన తర్వాత నేను చాలామందితో మాట్లాడానండి. హార్ట్ ఆపరేషన్ అయిన వాళ్ళతో ఎవరు కూడా తర్వాత వర్క్ చేయట్లేదండి. ఈయన 2018లో ఈయనకి హార్ట్ ఆపరేషన్ అయిందండి. ఇప్పుడు దగ్గర అదో 2 ఇయర్స్, ఇదో 6 ఇయర్స్, 8 ఇయర్స్ అయింది. కానీ ఇప్పటి వరకు ఆయన రెస్ట్ తీసుకోవడం నేను చూడలేదండి. హార్ట్ ఆపరేషన్ అయిన 2 months రెస్ట్ తీసుకున్నారు. తర్వాత డాక్టర్స్ కూడా చెక్ చేసి హ్యాపీగా వర్క్ చేసుకోండి, మీకు ఏ ప్రాబ్లం లేదని చెప్పారండి. ఇంకా నాకే ప్రాబ్లం ఉంది, ఆయన హ్యాపీగా వర్క్ చేసుకోండి మీరని చెప్తారండి. డాక్టర్స్ కూడా అదే చెప్పారట, మీ వైఫ్కి షుగర్ అది ఉంది, తన్నే జాగ్రత్తగా చూసుకోండి, మీరు హార్ట్ ఆపరేషన్ అయినా కూడా మీరు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అన్నారంట. ఎందుకంటేనండి ఆయన అలా కష్టపడే గుణం ఉందండి ఆయనకి. ఏనాడు ఒళ్ళు దాచుకోవడం అనేది ఆయనకి తెలియదండి, ఇంకెప్పుడు కష్టపడటమే ఆయనకి తెలుసు అనమాట. అందుకని హార్ట్ ఆపరేషన్ అయినా కూడా చాలా స్ట్రాంగ్గా విల్ పవర్తో బయటకు వచ్చారండి ఆయన. ఆపరేషన్ అయ్యే రోజు కూడా మేము చాలా భయపడ్డాము, కానీ ఆయన కొంచెం కూడా భయపడలేదండి. ఎందుకు ప్రాబ్లం వచ్చింది దాన్ని సాల్వ్ చేసుకోవాలి, అంతవరకే, నాకేం భయం లేదు, నేను హ్యాపీగా వస్తానన్నారండి. ఐసీయూలో చూసినప్పుడైతే నేను చాలా బాధపడ్డాను, కానీ ఆయన ఏం ఫీల్ అవ్వలేదండి. నేను బాగానే కోలుకుంటాను, నువ్వేం బాధపడొద్దు అన్నారు.
అలాగే 2 మంత్స్లో హ్యాపీగా డ్యూటీకి వెళ్ళిపోయారండి. డ్యూటీలో కూడా అందరూ సపోర్ట్ చేశారు. హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారండి. చివరి వరకు వర్క్ చేశారండి. మా పాప యాక్చువల్గా కరోనా టైంలోనే హార్ట్ ప్రాబ్లం ఉంది కదా, ఈ కరోనా ఏమన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తారేమో అని భయపడి అప్పుడే వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టుకోమని చెప్పామండి మేము ముగ్గురం కూడా. చెప్తే ఈయన అస్సలు ఒప్పుకోలేదండి. నేను నా సర్వీస్ అంతా వర్క్ చేసుకోవాలమ్మా, నాకు చాలా ఇష్టం డ్యూటీ అంటే, నేను సర్వీస్ అంతా వర్క్ చేసుకోవాలి, ఇంత లైఫ్ నేను అసలు అంటే ఇంత లైఫ్ నేను ఎప్పుడు ఊహించలేదు, కాబట్టి నేను సర్వీస్ అంతా కూడా వర్క్ చేసుకోవాలి అని చెప్పేసి అన్నారండి. అని కరోనా టైంలో కూడా వర్క్ చేశారండి. తర్వాత 2-3 ఇయర్స్ నుంచి కొంచెం ప్లాంటు కొంచెం ప్రైవేటైజేషన్ టాక్స్ నడుస్తున్నాయి కదండి, 4-5 ఇయర్స్ నుంచి. అప్పుడు కూడా మా పాప వర్క్ హార్డ్ అయిపోయింది. వాలంటీర్ రిటైర్మెంటు గవర్నమెంటే వాలంటీర్ రిటైర్మెంట్ సర్క్యులర్స్ ఇప్పుడు 3 టైమ్స్ ఇచ్చిందండి. అప్పుడు కూడా మా పిల్లలు హార్ట్ ప్రాబ్లము, హార్ట్ ఆపరేషన్ వల్ల ఇప్పుడు ఇంకా వర్క్ ప్రెషర్ పెరుగుతుందేమో, వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టమని చాలా అడిగారండి. కానీ ఈయన మాత్రం ఒప్పుకోలేదండి. నేను 60 ఇయర్స్ సర్వీస్ చేయాలమ్మా, నా గోల్ అది. నేను పూర్తిగా సర్వీస్ చేసి లాస్ట్ డే వరకు సర్వీస్ చేసి బయటికి రావాలి, అలా వాలంటీర్ తీసుకోను అన్నారండి. అని వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోలేదు. బెనిఫిట్స్ అవి కూడా వాలంటీర్ రిటైర్మెంట్ అయితే కొంచెం తొందరగా ఇస్తున్నారు, రిటైర్డ్ అయిన తర్వాత కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇప్పుడు తొందరగా ఇవ్వట్లేదు అని కూడా చెప్పినా కూడా చాలామంది పెట్టినా కూడా ఈయన పెట్టలేదండి. అలా వస్తాయి, లేట్ అయినా వస్తాయి, మన డబ్బులు ఎక్కడికి పోవు, నేను పూర్తిగా 60 ఇయర్స్ సర్వీస్ చేయాలి అని చెప్పేసి పట్టుదలగా కంప్లీట్ చేసుకున్నారండి. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఈ రోజుతో సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకున్నారండి ఆయన సర్వీస్ని. చాలా హ్యాపీగా ఉందండి ఎంత మంచి లైఫ్ లీడ్ చేసినందుకు. అలా కూడా బాధగా కూడా ఉందండి, చాలా బాధగా కూడా ఉంది. రియల్గా ఏంటంటే మా ఫాదరు ఎంప్లాయీ అండి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏపీఎస్సీబీలో వర్క్ చేశారు మా ఫాదరు. మేము ముగ్గురు అంటే, నేను మా చెల్లి మా తమ్ముడండి, మేము ముగ్గురు అంటే ఆయనకి ప్రాణం అనమాట. ఆయన లైఫ్లో ఇక మేమేనండి, అలా చూసేవాళ్ళు మమ్మల్ని. చాలా చాలా ఇష్టమండి ఆయనకి. మేము ఎక్కడ ఏ ఊర్లో వర్క్ చేసినా కూడా ఆయన కరెంటు పోతే మేము ఉండలేమని చెప్పేసి అస్సలు కరెంటు పోకుండా చాలా జాగ్రత్తలు తీసుకునేవాళ్ళండి మా ఫాదరు. అందుకని ఫ్యాన్కి, లైట్లకి, వీటికి మేము చిన్నప్పటి నుంచి బాగా అలవాటు పడిపోయామండి. అలవాటు పడిపోయి ఇక బయటికి వస్తే ఎలా ఉంటుందో తెలుసు కదండి, కరెంట్ కట్టు, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. కానీ నేను స్టీల్ ప్లాంట్కి రావడం వలన మా టౌన్షిప్లో అసలు ఎప్పుడూ కరెంటు పోదండి. 24 అవర్స్ 365 డేసు ఎప్పుడు కరెంటు కట్ అనేది ఉండదండి. నేను ఏదైతే ఎన్విరాన్మెంట్లో పెరిగానో అదే ఎన్విరాన్మెంట్కి మళ్ళీ వచ్చానండి ఇక్కడ కూడా. అది అది నా అదృష్టం అనే చెప్పాలండి, రియల్గా చెప్పాలి అంటే. అసలు ఇక్కడ మస్కిటోస్ ఉండవండి, డ్రైనేజెస్ కనిపించవు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ కరెంటు, నో కరెంట్ కట్, నో వాటరు ఇది లేదండి. వాటరు ఫుల్గా వాటర్ ఉంటుందండి. గోదావరి నుంచి మేము మా స్టీల్ ప్లాంట్కి 2 పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కట్టుకున్నాము. మాకు వాటర్కి ప్రాబ్లం ఉండదండి, కరెంటుకు ప్రాబ్లం ఉండదు, మాకే పవర్ ప్లాంట్ ఉంది. దాని గురించి మేము అదే వాతావరణం, నేను ఏదైతే వాతావరణం నుంచి వచ్చానో అదే అట్మాస్ఫియర్కి రావడం వల్ల నేను 50 ఇయర్స్ చాలా లైఫ్ని చాలా ఫుల్గా ఎంజాయ్ చేశానండి. ఇప్పుడు మా అల్లుడు గారు పూర్తిగా హైదరాబాద్ అండి, ఆ అబ్బాయి తెలంగాణ. తనకి అసలు ఇక్కడ వాతావరణం అంటే తనకి ఎంత ఇష్టమోనండి. ఇక్కడ వాతావరణానికి చూసి మా పాప ఇలాంటి ఎన్విరాన్మెంట్లో పెరిగింది, తను హైదరాబాద్లో అలాంటి ఎన్విరాన్మెంట్లో తను ఉండగలదా అని, తను ఎక్కడైతే గ్రీనరీ ఎక్కువ ఉంటుందో అక్కడే హౌస్ తీసుకుంటారండి మా అల్లుడు గారు. మా పాప గ్రీనరీలో పుట్టి పెరిగింది, అలాంటి పొల్యూషన్లో తను ఉండలేదు అని చెప్పేసి హైదరాబాద్లో కూడా ఎక్కడైతే గ్రీనరీ ఉందో అక్కడే హౌస్ తీసుకుని ఉంటారండి వాళ్ళు మా పాప కోసం.
అంత బాగుంటుందండి మా ప్లాంట్ కానీ, మా వాతావరణం కానీ, మాకు హాస్పిటల్ కానీ, మాకు ఇన్నాళ్ళు 37 ఇయర్స్ మాకు స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ మా హెల్త్ కండిషన్కి తగ్గట్లుగా ట్రీట్మెంట్ ఇచ్చారు డాక్టర్స్ అందరికీ. చాలా థ్యాంక్ యూ అండి నవీన్ డాక్టర్ గారు. అంటే మోస్ట్లీ మేము ఎక్కువ నవీన్ డాక్టర్ గారికి చూపించుకునేవాళ్ళం అండి. ఎప్పుడైనా మన పేరెంట్స్కి చూపించాలంటే కూడా మనం ఆఫీస్లో మనం ఫీజు కడితే మన పేరెంట్స్ కూడా చూసేవాళ్ళండి. మా ఫాదర్కి మా మదర్కి కూడా నవీన్ డాక్టర్ గారు చూసేవాళ్ళండి. చాలా థ్యాంక్ యూ డాక్టర్ గారు. అలాగా హాస్పిటల్ వాతావరణం ఏంటి, హాస్పిటల్ నీట్నెస్ ఏంటి, మా టౌన్షిప్ నీట్నెస్ ఏంటి, టౌన్షిప్ అట్మాస్ఫియర్ ఏంటి, అది ఎక్కడా రాదండి అసలు. మోస్ట్లీ మీరు అమెరికా వెళ్ళినా కూడా అనవసరమేనండి చెప్పాలంటే. అమెరికా వెళ్ళొచ్చు, అమెరికాలో చాలా బాగుంటుంది అంటారు, కానీ అమెరికా కూడా మా స్టీల్ ప్లాంట్ ముందు దిగదూడిపోయానండి. అది నేను చెప్పేది. దుబాయ్ అయినా, సింగపూర్ అయినా, అమెరికా అయినా, ఏ కంట్రీస్ అయినా కూడా మా స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ ముందు అవన్నీ దిగదూడిపోయానండి. అంత బాగుంటుందండి మా స్టీల్ ప్లాంట్ అట్మాస్ఫియర్. అందరూ ఎంజాయ్ చేశారండి చాలామంది, మేమే కాదు బయట నుంచి చాలామంది వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉన్నారండి. అంటే ఒక 30 ఇయర్స్ నుంచి ఎంత మంచి లైఫ్ని లీడ్ చేశామండి. నిజంగా మేము స్టీల్ ప్లాంట్కి చాలా చాలా రుణపడి ఉన్నామండి. కానీ ఇలాంటి స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేయడానికి చాలామంది చాలా ట్రై చేస్తున్నారండి. ఈ భూములు రేట్లు పెరగడం వల్ల కానీ ఏదైనా అవ్వచ్చండి. కానీ దాన్ని బయట ప్రజలు కూడా అర్థం చేసుకోండి. ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ని మనం ప్రైవేటైజేషన్ చేసుకుంటే ఇది మా గురించి కాదండి, మన గురించి కాదు. అంటే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ స్ట్రైక్ చేస్తున్నారు, నిరాహార దీక్షలు చేస్తున్నారు అంటే అది మీ గురించే మీరు చేసుకుంటారు అంటారు. కాదండి, అది చాలా తప్పు. ఒక సంస్థ, మన కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది మనకి అంటే దాని నుంచి వచ్చే ఫలాలు మన పిల్లలకి, రాబోయే తరానికి, భవిష్యత్తుకి, భావితరాలకి మనకు ఉపయోగపడాలండి. మనం అది క్లోజ్ చేసుకుంటే భావితరాలు ఎంత నష్టపోతాయండి. మన భావితరాలకి ఒక ప్లాంట్ కానీ, ఒక ప్రాజెక్ట్ కానీ, ఒక యూనివర్సిటీ కానీ ఏదైనానండి గవర్నమెంట్ తరపున గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటే దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందండి. కార్పొరేట్ సంస్థల వలన అంత అభివృద్ధి చెందదండి. అనుకుంటారు కార్పొరేట్ సంస్థల వలన అభివృద్ధి చెందుద్దని, కానీ అది చాలా రాంగ్ అండి. గవర్నమెంట్ సంస్థలే ఎప్పుడైనా సరే దేశానికి పట్టుకొమ్మలండి. వైజాగ్ స్టీల్ ప్లాంటు ఎలా అవుతుందని మేము ఎప్పుడూ ఊహించలేదండి, కల్లో కూడా ఊహించలేదండి. మేము మా తర్వాత తరాలు కూడా ఎంతమందో ఇక్కడ జాబ్ చేయాలి, వాళ్ళు కూడా ఈ లైఫ్ని ఎంజాయ్ చేయాలి. మంచి స్టీల్ని ప్రొడక్ట్ చేస్తుందండి స్టీల్ ప్లాంట్. స్టీలు ప్రపంచంలో ఏ స్టీల్ ప్లాంట్ కూడా ఇవ్వని క్వాలిటీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇస్తుందండి. వీళ్ళకి మైన్స్ లేకపోయినా కూడా ఎంప్లాయీస్ అందరూ ఎంతో కష్టపడి ఈ రోజున లాభాల్లో ఇన్ని సంవత్సరాలు లాభాల బాటలో నడిపారండి ప్లాంట్ని. ప్లాంట్ ఎప్పుడూ నష్టాల్లో లేదండి. ఆ నష్టాల్లో ఉన్నదనేది మాత్రం గవర్నమెంట్ స్ట్రాటజీ అనండి. ఎప్పుడు ప్లాంట్ నష్టాల్లో లేదండి, బయట ప్రజలకు తెలీదు. అది అంతా కూడా చాలా రాంగ్ అండి. తర్వాత ఇంకోటి కూడా పుట్టించారండి, ఎంప్లాయీస్ వర్క్ చేయట్లేదనేది చాలా రాంగ్ అండి. వర్క్ చేయకపోతే ఎంత పెద్ద ప్లాంట్ నడవదండి. ప్లాంట్ ఎంప్లాయీస్ని వర్క్ చేయకపోతే ఎంత పెద్ద ప్లాంట్ నడవదండి. కొన్ని డిపార్ట్మెంట్స్ చాలా హార్డ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి, చాలా హీట్ ఉంటుంది, చాలా పొల్యూషన్ ఉంటుంది. అలాంటి హార్డ్ డిపార్ట్మెంట్లో 1 అవర్ 2 అవర్స్ మించి వర్క్ చేయలేరండి. అది కూడా వీళ్ళు ట్రైన్డ్ పర్సన్స్ అవ్వడం వల్ల అండి. ట్రైన్డ్ పర్సన్స్ అవ్వడం వల్ల మాత్రమే ఆ 1 or 2 అవర్స్ అక్కడ ఉండి వర్క్ చేయగలరండి. తర్వాత కంపల్సరీ ఒక ½ an hour అయినా వాళ్ళు రెస్ట్ తీసుకోవాలండి. రెస్ట్ తీసుకోకపోతే ఆ పొల్యూషన్కి, ఆ హీట్కి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇప్పటికే ఎంప్లాయీస్ బోల్డంత మంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారండి. అవన్నీ బయట ప్రజలకు తెలియవు మేడం, మీరు అర్థం చేసుకోండి. ఇంత పెద్ద ప్లాంట్ని నిర్వీర్యం చేద్దామని చూస్తున్నారు, ప్రజల నుంచి స్పందన లేదండి. ఓన్లీ ఎంప్లాయీస్ మాత్రమే దాని గురించి మాట్లాడుతున్నారు, కానీ ప్రజల నుంచి స్పందన లేదండి. అది చాలా తప్పండి.
మనకి ఆంధ్రప్రదేశ్లో ఒక ఎంత పెద్ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్ని మనము చేసుకుంటున్నామంటే అది మనం కూర్చున్న కొమ్మని మనం నరుక్కోవడమేనండి. రియల్గా చెప్పాలంటే ఎంప్లాయీస్ ఎవ్వరూ కూడా వర్క్ చేయకుండా ఎంత పెద్ద ప్లాంట్ నడవదండి. 1 or 2 అవర్స్ ఎవరైనా రెస్ట్ తీసుకుంటారండి అంత హార్డ్ వర్క్లో. ఇప్పుడు చెప్పే సోకాల్డ్ రాజకీయ నాయకులు వచ్చి ఒకరోజు అక్కడ ఉండమనండి, ఒకరోజు అక్కడ వర్క్ చేయమనండి, మీకు తెలుస్తుంది. ఎఫ్ఏ ఒక ఒక సెంటర్ ప్లాంట్లో 8 అవర్స్ ఉండి వర్క్ చేయమనండి. వర్క్ చేయొద్దండి, చైర్ వేసుకుని కూర్చోమనండి చాలు. చైర్ వేసుకుని కూర్చుంటే చాలండి. ఒక బ్లాస్ట్ ఫర్నేస్లో వర్క్ చేయమనండి, ఒక సెంటర్ ప్లాంట్లో వర్క్ చేయమనండి, ఒక కోకవెన్లో వర్క్ వద్దండి, ఒక కోకవెన్లో కూర్చోమనండి. తెలుస్తుందండి అక్కడున్న హీటు, అక్కడున్న పొల్యూషను అన్నీ తెలుస్తాయండి. ఏసీ రూముల్లో కూర్చుని మాట్లాడటం కాదండి, అక్కడికి వచ్చి ఆ ప్లేస్లో ఒకరోజు కూర్చుంటే తెలుస్తుందండి అక్కడ ఉన్న హార్డ్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అనేది. వీళ్ళు పూర్తిగా ట్రైన్డ్ ఎంప్లాయీస్ కాబట్టి ఆ మాత్రం ఈ 37 years 35 years 33 years వర్క్ చేశారండి ఎంప్లాయీస్. చాలా రాంగ్గా బయటికి ఇచ్చేస్తున్నారండి ఎంప్లాయీస్ గురించి, ప్లాంట్ గురించి. అది చాలా తప్పండి. నేను చెప్తున్నాను కదా, మా హస్బెండ్ మార్నింగ్ 8:30కి వెళ్తే ఈవినింగ్ 6కి వచ్చేవాళ్ళండి. మేము ఒక బ్యాంకుకి వెళ్ళడం ఒక బ్యాంకుకి వెళ్ళాలంటే ఇబ్బంది అండి, ఒక స్కూల్కి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి వెళ్ళాలండి ఇబ్బంది. మేము ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసామండి. అలాగా ఏసీ రూమ్లో కూర్చుని మీకు చెప్పే మాటలు మీరు ప్రజలు నమ్మొద్దండి. స్టీల్ ప్లాంటు గురించి వైజాగ్ ఈ చుట్టుపక్కల ఎంత డెవలప్ అయ్యిందో విశాఖపట్నం ప్రజలకు తెలుసండి, లోకల్ ప్రజలకు తెలుసండి. ఒక 50-60 years బ్యాక్ వైజాగ్ ఎలా ఉండేది, గాజువాక ప్రాంతం వైజాగ్ ప్రాంతం ఎలా ఉండేది. స్టీల్ ప్లాంట్ పెట్టిన తర్వాత స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఎక్కడెక్కడి నుంచో వేరువేరు ప్రదేశాల నుంచి, వేరువేరు రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన తర్వాత వైజాగ్ కల్చర్ ఎలా మారిందో వైజాగ్ ప్రజలకు తెలుసండి. వాళ్ళు ఎలాగా డెవలప్ అయ్యారో అన్ని రకాలుగానండి, సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ. స్టీల్ ప్లాంట్ ఎంతమందికో ఎన్నో ఇచ్చిందండి, మాకే కాదండి, ఎంతమందికో ఎన్నో ఇచ్చిందండి. రియల్ ఎస్టేట్ వాళ్ళు బాగుపడ్డారు, షాప్స్ వాళ్ళు బాగుపడ్డారు, బిజినెస్ వాళ్ళు బాగుపడ్డారు. ఈ రోజున ఎవరు సపోర్ట్ చేయట్లేదండి, అది చాలా తప్పండి. ప్లాంట్ కానీ ప్రైవేటైజేషన్ అనేది మీరు ఎవరు నమ్మొద్దండి. ప్రైవేటైజేషన్ అనేది మాత్రం అది నార్మల్గా అంటారండి, తర్వాత నిర్వీర్యం అయిపోతుందండి. ఎందుకంటే జింక్ చూశారు కదండి మీరు, జింక్ కూడా అది గవర్నమెంట్ కంపెనీయే. తర్వాత వేదాంత తీసుకున్నారు, తర్వాత అది రియల్ ఎస్టేట్ అయిపోయింది, కంపెనీ క్లోజ్ అయిపోయిందండి. ఇప్పుడు నక్కబల్లిలోకి పెడుతున్నారు కదండి స్టీల్ ప్లాంట్, వాళ్ళకి మైన్స్ ఇస్తున్నారు. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కి మైన్స్ ఇవ్వడం ఏంటండి, గవర్నమెంట్ ప్లాంట్కి మైన్స్ ఇవ్వకపోవడం ఏంటండి? అది ఎందుకని ప్రజల నుంచి స్పందన లేదండి? నిర్వీర్యం అయిపోయినా పర్లేదు అనుకుంటున్నారండి మీరు, నాకు అర్థం కాలేదండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే ఒక స్టీల్ ప్రొడక్ట్ అవ్వడానికి ఎంత కష్టపడాలో అది అక్కడికి వెళ్ళి ప్లాంట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. మా ఫ్యామిలీస్ ఎప్పుడైనా విజిట్కి వెళ్ళేవాళ్ళమండి మేము. విజిట్కి వెళ్ళినప్పుడు మా నాన్నగారు అయితే చాలా భయపడ్డారండి. అక్కడ బ్లాస్ట్ ఫర్నేసు, సెంటర్ ప్లాంటు, కోకవెను ఈ డిపార్ట్మెంట్స్ చూసి మా నాన్నగారు చాలా భయపడ్డారు. ఇప్పుడు ఈయన ఎఫ్ఎండి డిపార్ట్మెంట్ ఉందండి, ఒక్కో టైరు ఒక 7-8 అడుగులు టైరే ఉంటుందండి. 7-8 అడుగులు లేదండి, 15 అడుగులు 20 అడుగులు టైరే ఉంటుందండి. అంత పెద్ద వెహికల్ కిందకి వెళ్ళి ఈయన ఇంజన్ వర్క్లు అవి చేసేవాళ్ళండి. ఆ బండి నడుస్తుంటేనే చాలా దూరం సౌండ్ వస్తుందండి. అంత పెద్ద బళ్ళుని రిపేర్ చేసేవాళ్ళు. ఏది ఈజీ వర్క్ కాదండి ప్లాంట్లో. బయట ఉండి కామన్గా కామెంట్స్ చేయకండి, బాగోదండి. ఒక ప్లాంట్ గురించి నార్మల్గా కామెంట్స్ చేస్తే వినటానికి చాలా అంటే కామెడీగా ఉంటుందండి. ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ని రష్యన్ కొలాబరేషన్తో మన ఇండియాకే గర్వకారణంగా ఒక స్టీల్ ప్లాంట్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం మన ఆంధ్రాలో. ఎంతమంది త్యాగ ఫలంతోనో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎంతమంది త్యాగాలు చేస్తేనో మనకి స్టీల్ ప్లాంట్ వచ్చిందండి.
కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు మనకి స్టోన్ వేశారు. ఆ తర్వాత వర్క్ కూడా అలాగే స్పీడ్గా పికప్ అందుకుంది. ఎంతమందికో లైఫ్ ఇచ్చిందండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, ఎంతమంది కార్మికులు దీని మీద అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా దీని మీద బాగుపడ్డ ఫ్యామిలీస్ ఉన్నాయండి. ఎంతో మంచి లైఫ్ లీడ్ చేసిన ఫ్యామిలీస్ ఉన్నారండి. అలాంటిది ఎంత పెద్ద స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేస్తుంటే ప్రజల నుంచి స్పందన కరువైందండి. అది చాలా బాధగా ఉందండి. ఈ 18,000 మంది ఎంప్లాయీస్ కోసమే స్టీల్ ప్లాంట్ నడుపుతున్నారా? నాకు అర్థం కావట్లేదండి. ఎన్నో కోట్లు, వేల కోట్లు మేము పన్నుల రూపంలో గవర్నమెంట్కి పే చేసిందండి స్టీల్ ప్లాంట్. మరన్నీ ఆ పన్నులన్నీ ఏమైపోయినాయండి? అవన్నీ మీకోసమే కదా వాడాం, మనందరి కోసమే కదండి పన్నులన్నీ వాడారు గవర్నమెంట్. స్టీల్ ప్లాంట్ ఏమీ పన్నులు కట్టకుండా ఏమీ చేయలేదండి. ఒక్కసారి వాళ్ళకి మైన్స్ ఇచ్చి చూపించమనండి, ఎక్కడికో వెళ్ళిపోద్దండి స్టీల్ ప్లాంట్. ఎందుకు ప్రజలు అడగరు? ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కి ఎందుకు ఇస్తున్నారు? వైజాగ్ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్కి మీరు మైన్స్ ఎందుకు ఇవ్వట్లేదు అని అందరూ ప్రజల నుంచి స్పందన, ధర్నాలు ఎందుకు చేయట్లేదండి మీరు? మా కోసం కాదండి మీరు అనేది, వాళ్ళ ఎంప్లాయీస్ కోసం అంటారు. అసలు మా కోసం ఎందుకు అవుతుందండి? మనందరి కోసం. ఇది మన దేశ సంపద అండి. స్టీల్ ప్లాంట్ అనేది మన దేశ సంపద అండి. మన దేశ సంపద మీకు ఎవ్వరికీ అర్థం కావట్లా. ఇది తరతరాలుగా ఉంటే, తరతరాలుగా డెవలప్ అయితే ఎంతమంది పిల్లలు ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చండి. ఎన్ని ఫ్యామిలీస్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయవచ్చండి. ఎంతమంది పిల్లల భవిష్యత్తు బాగుంటుందండి. అదంతా కూడా మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదో నాకు తెలియదండి. నేనైతే చాలా ఫీల్ అవుతున్నానండి. ఇప్పుడు మేము రిటైర్డ్ అయిపోతున్నాము, మాకేంటి, మేము రిటైర్డ్ అయిపోతున్నాం కదా, మాకు సంబంధం లేదని మేము ఎలా అనుకోగలమండి? మేము అనుకోం కదా. అది మన దేశ సంపద అండి. మన దేశ సంపదను వదులుకోవద్దు. మీరందరూ కూడా ఫైట్ చేయండి గవర్నమెంట్కి ఎగెనిస్ట్గా, ప్లీజ్ అండి. దయచేసి అందరూ ఫైట్ చేయండి. ఇంత పెద్ద ప్లాంట్ని మనం ఎవ్వరూ వదులుకోకూడదండి. దయచేసి మీరందరూ సపోర్ట్ చేయండి. మీరందరూ సపోర్ట్ చేసి మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రపంచంలోనే ఒక మంచి స్టీల్ ప్లాంట్గా ఇంకా ఎదుగుదామండి మనము. గవర్నమెంట్కి ఎన్నో రకంగా పన్నుల రూపంలో ఎన్నో రకంగా ఇస్తుందండి. కరోనా టైంలో ఫ్రీగానండి అసలు, అంటే ఆక్సిజన్ సిలిండర్స్ దొరక్క వేలకు వేలు డబ్బులు కట్టిన పేషెంట్లు, ఆక్సిజన్ సిలిండర్స్ దొరక్క ప్రాణాలు పోయిన వాళ్ళు